అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు జలీల్ ఖాన్ ప్రలోభ పెట్టారు. ఎందుకని జగన్ గారితోనే ఉండాలని మీకు ఎందుకు అనిపించింది? ఏం చూసారు మీరు? అంటే వెళ్తే మంచి పొజిషన్ వచ్చేదేమో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ రోజు కూడా భగవంతుడి దయవల్ల నేను మంచి పొజిషన్లో ఉన్నాను, జగనన్న ఆశీస్సులతో, దేవుడి దయతో నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నన్ను జగనన్న గుర్తించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఈ టైంలో నన్ను ప్రకటించారంటే అందరూ తెలిసిన విషయమే. జగనన్న నాకు ఒక రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, ఆయన తనయుడు, ఆయనకి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు మా ఒక ముస్లిం మైనార్టీలకి మాకు 4% రిజర్వేషన్ ఇచ్చారు, ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేశారు. ఆయన ఏదున్నా సరే ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కి అండగా ఉన్నారు. ఆ ఒక్క రీతే ఈరోజు జగనన్న ఆయన తనయుడిగా ఆయనతో నేను నడవాలి, మా జగనన్నతోనే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తే కూటమిలో భాగంగా బీజేపీకి సీట్ వచ్చింది. బీజేపీ అజెండా ఏంటంటే ఆ 4% రిజర్వేషన్, అంటే మతతత్వ రిజర్వేషన్స్కి మేము అననుకూలం అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. అదే విషయాన్ని ఇక్కడ కిషన్ రెడ్డి కూడా పక్క స్టేట్లో తెలంగాణలో చెప్పారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇంకేం మాట్లాడలేదు. బట్ చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఇంతవరకు ఏం మాట్లాడలేదు కూటమిలో నేతలు దీని మీద. అంటే కానీ భయాందోళనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 4% రిజర్వేషన్ వాళ్ళు ఓటేస్తే తీసేస్తారేమోనని. ఇక్కడ పర్టికులర్గా మీ నియోజకవర్గంలో చూస్తే 19% ముస్లిం ఓట్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఎలా దీని మీద స్పందిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒప్పుకొని అవసరంలా, ఆయన ఏమి అన్నీ తెలిసే ముస్లిమ్స్ మైనార్టీలకి అణగదొక్కింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. నారా హమారా అని గుంటూరు మహాసభలో ముస్లిం మైనార్టీ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పట్టించుకోండి అని చెప్పి అడిగినందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళకి జైలు పంపడం జరిగింది. మరి ఏ ఒక్క మైనార్టీ మంత్రి లేకుండా, మైనార్టీ సంక్షేమానికే మైనార్టీ మంత్రి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఆయన ఆ రోజుల్లో ఆయన హయాంలో ఒక మంత్రి లేడు, ఓ యొక్క ఎమ్మెల్యే లేడు, లేకుండా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి లేకుండా కేవలం ముస్లిమ్స్కి ఓటు బ్యాంక్ కింద వాడుకున్న చంద్రబాబు నాయుడు మైనారిటీల హక్కుల్ని పరిరక్షిస్తాను భవిష్యత్తులో అని చెప్పేసి ఈ మధ్యకాలంలో, అంటే రంజాన్ సమయంలో అండ్ రంజాన్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా చెప్పిన విషయం. మీరు ఎలా కాదంటారు దాన్ని? మైనార్టీ హక్కుల్ని పరిరక్షించే వాళ్ళు ఈరోజు ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పండి? మైనార్టీలు ఎన్ని సీట్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చారు. గతంలో 5 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, మైనార్టీ సంక్షేమ మంత్రి ఇచ్చారు, అలాగే మైనార్టీలకి 5గురికి ఎమ్మెల్యేలు ఇచ్చారు పోయినసారి, అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాకు చైర్మన్ ఇచ్చారు, ఉర్దూ అకాడమీ చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, అందరికీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం అంటే మైనార్టీకి మాటలు కాదు కదా. మరి అంజద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు. మరి ఇంత పెద్దపీట వేసి ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడిన నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ చేశారు.